మనమంతా ప్లాంట్స్ చాలా త్వరగా గ్రో అవ్వాలని అనుకుంటాం. అయితే 2004లో సైంటిస్ట్ ప్లాంట్స్ ఫాస్ట్గా గ్రో అవ్వాలని ఒక సైంటిఫిక్ స్టడీని నిర్వహించారు. ఇందులో సైంటిస్ట్ ఒక మెథడ్ని డిస్కవర్ చేశారు. అదేంటంటే ఒకవేళ మనం ప్లాంట్స్కి మ్యూజిక్ అంటే సంగీతం, స్పెషల్గా క్లాసిక్ మ్యూజిక్ వినిపిస్తే అవి ఫాస్ట్గా మరియు బ్యూటిఫుల్గా గ్రో అవుతాయి. నార్త్ బ్రెజిల్లో ఒక పక్షి ఉంటుంది. దాని పేరు వైట్ బెల్ బర్డ్. ఇది ఈ ప్రపంచంలోనే అత్యంత లౌడ్గా అరిచే బర్డ్. ఒకవేళ ఈ పక్షి దాని ఫుల్ పవర్ని గెయిన్ చేసుకొని అరిస్తే దీని దగ్గరలో ఉండే ఎనిమల్స్కి చూడొచ్చే అవకాశం కూడా ఉంది. కావాలంటే గూగుల్లో ద లౌడెస్ట్ బర్డ్ అని సెర్చ్ చేసి చూడండి. 2009 ఏప్రిల్ మంత్లో ఫ్రెడ్ అనే ఛానల్ ఫస్ట్ టైం యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందిన ఛానల్గా నిలిచింది. అలాస్కాలో వెజిటేబుల్స్ మనం యూజ్ చేసే నార్మల్ వెజిటేబుల్స్ కన్నా చాలా భారీగా పెరుగుతాయి. ఎందుకంటే అలాస్కాలో ఒక రోజులో 20 గంటల పాటు సన్లైట్ వస్తుంది. కాబట్టి అక్కడి ప్లాంట్స్ ఈ ఎక్స్ట్రా సన్లైట్ని యూజ్ చేసుకొని నార్మల్ వెజిటేబుల్స్ ప్లాంట్స్ కన్నా ఫాస్ట్గా మరియు లార్జ్గా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూసిన ఇమేజ్లో ఉన్న పోర్ట్రేట్ ఛత్రపతి శివాజీ యొక్క ఒరిజినల్ పోర్ట్రేట్. దీన్ని లండన్లోని ఒక లైబ్రరీలో భద్రపరిచారు. ఈ ప్రపంచంలో ఉన్న లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ న్యూయార్క్లో ఉంది మరియు ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ ఆమ్స్టర్డామ్లో ఉంది. రెయిన్డీర్ యొక్క ఐస్ టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు అంటే సమ్మర్లో గోల్డ్ కలర్లోకి మారుతాయి మరియు టెంపరేచర్ తక్కువగా అంటే నైట్ టైమ్స్లో మరియు వింటర్ సీజన్స్లో వీటి కళ్ళు బ్లూ కలర్లోకి మారుతాయి. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూసిన వైన్ బాటిల్ 1650 సంవత్సరాల పాతది. ఇది జర్మనీలోని ఒక టాంబ్లో దొరికింది మరియు ఈ వైన్ బాటిల్ ఈ ప్రపంచంలో ఉన్న ఓల్డెస్ట్ అన్ఓపెన్డ్ వైన్ బాటిల్. అంటే దీన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఒక బేబీ పుట్టినప్పుడు తన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అదే బేబీ మదర్ వూమ్లో డెవలప్ అవుతున్నప్పుడు ఇంత చిన్న సెల్ నుంచి భూమిపైకి వచ్చేంత వరకు ఆ బేబీ బ్రెయిన్లో మినిట్కి 2,50,000 న్యూరాన్స్ డెవలప్ అవుతాయి. ఇలా 100 బిలియన్ న్యూరాన్స్ అయ్యేంత వరకు ఆ బేబీ ఈ భూమిపైకి రాదు. 1742 ఇయర్ కన్నా ముందు థర్మామీటర్లో ఉండే టెంపరేచర్ స్కేల్ ఇలా ఉండేది. ఎలా అంటే ఆ స్కేల్పై 0 డిగ్రీస్ అంటే హాట్ టెంపరేచర్ మరియు 100 డిగ్రీస్ అంటే కూల్ టెంపరేచర్. అయితే 1743 ఇయర్లో జీన్ పియర్ అనే వ్యక్తి ఈ స్కేల్ని రివర్స్లో ప్రపోజ్ చేశాడు మరియు ఈ టెంపరేచర్ స్కేల్నే మనం ఈరోజు వాడుతున్నాం. ఫ్రాంకీ జెపాటా అనే వ్యక్తి ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం గాల్లో ఎగిరే హోవర్ బోర్డ్ని ఇన్వెంట్ చేశాడు. వర్షాన్ని ఇష్టపడే వ్యక్తుల్ని ప్లూవోఫైల్ అని పిలుస్తారు. మనం కొన్నిసార్లు వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడి కొత్త కొత్త థింగ్స్ని చూసి ఇలా రియలైజ్ అవుతాం. ఎలా అంటే ఇలాంటి కొత్త కొత్త విషయాలు ఈ ప్రపంచంలో నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ లైఫ్ అలాంటి కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి సరిపోదు. రోజు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఒకే ప్లేస్లో స్టక్ అయిపోతున్నాం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ ఫీలింగ్ని ఓనిజం అని పిలుస్తారు. ఒక రోజులో సిటీలో 10 లక్షల కార్స్ ఎంత పొల్యూషన్ అయితే చేస్తాయో అంతకు మించిన పొల్యూషన్ని క్రూజ్ షిప్స్ ఒక రోజులోనే చేస్తాయి. మెల్బోర్న్లో ఒక పార్క్లో ఉండే ప్రతి ఒక్క ట్రీపై దానికంటూ ఒక స్పెషల్ ఈమెయిల్ అడ్రస్ని పార్క్ మేనేజ్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఆ పార్క్కి వచ్చే విజిటర్స్ ఆ ట్రీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేస్తారని. కానీ ఆ పార్క్కి వచ్చే విజిటర్స్ ప్రతి ట్రీ ఈమెయిల్ అడ్రస్కి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆక్సిజన్, షేడ్, ఫుడ్ అని మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే ప్రతి పనిలో తప్పుని మాత్రమే చూస్తారో వారిని స్మెల్ ఫంగస్ అని పిలుస్తారు. సీసీటీవీ అంటే క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్. ఆస్ట్రేలియాలో వెదర్ చాలా హాట్గా అయినప్పుడు అక్కడి ఫ్లవర్స్లోని నెక్టర్ ఫెర్మెంటేషన్కి గురై ఫ్లవర్లో ఉన్న నెక్టర్ మొత్తం ఆల్కహాల్గా మారిపోతుంది. కానీ అక్కడ ఉండే గాడ్ బీస్ ఇలా హనీ ఆల్కహాల్గా మారకుండా కాపాడతాయి.
ఇంతవరకు ఈ భూమిపై జరిగిన భయంకరమైన ఇన్సిడెంట్స్లో ద చెర్నోబిల్ న్యూక్లియర్ బ్లాస్ట్ ఒకటి. అయితే 1986లో ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ బ్లాస్ట్ నుంచి వచ్చే హ్యూజ్ రేడియేషన్ కారణంగా అక్కడి ప్రజలకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అక్కడి గవర్నమెంట్ ఇప్పుడు మీరు స్క్రీన్పై చూసిన విధంగా సన్ఫ్లవర్స్ ప్లాంట్ని ప్లాన్ చేశారు. ఈ ప్లాంట్స్ అక్కడ చెరువులో ఉన్న మెటల్స్ రిలీజ్ చేసే రేడియేషన్ని చాలా వరకు అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.